శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో శాకంబరి దేవి అలంకరణ, ప్రత్యేక కుంకుమ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్రమైన వేడుకను దర్శించుకోవడానికి స్థానిక భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆషాఢమాస ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలోని అమ్మవారిని వివిధ రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో ఎంతో మనోహరంగా శాకంబరి దేవి రూపంలో అలంకరించారు. ఈ పవిత్రమైన వేడుకను దర్శించుకోవడానికి స్థానిక భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లోక కళ్యాణం కోసం కరువు కాటకాలు తొలగి సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో అమ్మవారి మూల విరాట్టుతో పాటు ఆలయ ప్రాంగణాన్ని వంకాయలు, బెండకాయలు, ఆనపకాయలు, క్యారెట్లు, వివిధ రకాల ఆకుకూరలతో కనువిందుగా అలంకరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు నిర్వహించారు. ముత్తైదువులు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం శాకంబరి ఉత్సవాల ప్రత్యేక ప్రసాదమైన వివిధ రకాల కూరగాయలతో చేసిన అన్నం, కదంబంను భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అడ్హాక్ కమిటీ కన్వీనర్ రేపాల భద్రాద్రి రాములు, కో కన్వీనర్ గుడిపాటి సత్యనారాయణ, జగిని శరత్ కుమార్, ఆరూరి సత్యనారాయణ, గజవెల్లి సత్తయ్య, తాళ్లపల్లి శ్రీనివాసులు, ఉత్సవ కన్వీనర్ బండారు వెంకటేశ్వర్లతో పాటు మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వాసవి మాత ఉమామహేశ్వరి రామకోటి స్తూప దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసం పురస్కరించుకొని ఉమామహేశ్వరి మాతాకి, అదేవిధంగా వాసవి మాతకి ప్రత్యేకంగా శాకాంబరి దేవిగా అలంకరించడం జరిగింది. తదుపరి కుంకుమార్చన, వచ్చిన భక్తులందరూ కూడాను కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారు ఆశీస్సులు పొందడం జరిగింది. సాయంకాలం అదేవిధంగా అమ్మవారికి ప్రత్యేకించి గోరింటాకుల పండుగ, ఆ పండుగ తదనంతరం తీర్థప్రసాద వితరణం, అన్నప్రసాదం జరిగింది. కాబట్టి నల్గొండ పట్టణ వాస్తవులందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసం తొలి ఏకాదశి మొదలుకొని ఈ యొక్క సంవత్సరానికి మొదటిగా వచ్చేటువంటి వాసం కాబట్టి ఆషాఢ మాసం, ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేకించ పండినటువంటి కొత్తగా వచ్చే ధాన్యాన్ని కానివ్వండి, కూరగాయలు కానివ్వండి తీసుకొచ్చి అమ్మవారికి అందించి అమ్మవారిని ఆ యొక్క రూపాన్ని శాకాంబరిదేవిగా రూపాన్ని పూజించుకుంటూ సకల అష్టైశ్వర్య కలిగి సిరి సంపదలతో తొలతూగుతున్నారని చెప్పడం జరిగింది. శాకాంబరి ఉత్సవం అయితే భక్తులందరూ కూడా ఇవిగా మహిళా భక్తులు అధికంగా పాల్గొంటున్నారు ఎప్పుడు కూడా. అయితే నిన్నటి నుంచి ఈ కార్యక్రమం బిగిన్ అయింది. ఎందుకంటే మహిళా భక్తులు అందరూ కూడా వచ్చేసి ఈ మాల ధారణ మొత్తం కూరగాయలు అన్ని శ్రమతోటి కూరగాయలు అల్లటము, కట్టటము నిన్న 3 నుంచి సాయంత్రం నైట్ వరకు జరిగింది. ఇప్పుడు ఉదయం నుంచి కూడా అమ్మవారి యొక్క పూజలు, శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నవి. దాని తదుపరి కుంకుమ పూజలు జరుగుతాయి. తదుపరి వాసవిమాత పారాయణము మరియు విష్ణు సహస్రనామాలు జరుగుతాయి. తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది. జై వాసవి ఉమామహేశ్వర స్వామి సహిత వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ రామకోటి స్తూప దేవాలయం నందు ఆషాఢ మాసం పురస్కరించుకొని ఈరోజు వాసవి మాత ఉమామహేశ్వరి దేవిని శాకాంబరి దేవిగా అలంకరణ చేసి వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవార్లను అలంకరణ చేసి అలంకరణ అనంతరం కుంకుమార్చన, సాయంత్రం గోరెంటాకు, తర్వాత మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. రామకోటి స్తూప దేవాలయం బీట్ మార్కెట్ నల్గొండ నందు ఈరోజు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ వాసవి మాతకు మరియు పార్వతీమాతకు శాకాంబరి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మరియు దాంతోపాటుగా ఉదయం అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది. ఇప్పుడు సాయంత్రం గోరింటాకు సంబరాలు ప్రప్రథమంగా నల్లగొండ పట్టణంలో శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర సహిత రామకోటి స్తూప దేవాలయం నందు
ఈ సంవత్సరం సామూహికంగా గోరింటాకు సంబరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే 125 మంది మహిళలు పాల్గొని దిగ్విజయం చేసినందుకు